హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్, అంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి జీకే క్లాస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, ఇప్పటి వరకు ఎవరైతే మన యాప్లో కోర్సును పర్చేజ్ చేశారో వారందరికీ కూడా ముఖ్యమైన గమనిక అండి, మళ్ళీ చెప్తున్నాను. సో కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేసే మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి. ప్రాక్టీస్గా ఉంటుంది. ఓకేనా? సో చాలామంది ఇప్పటికే తీసుకున్నారండి, చాలామంది చూడట్లేదు. సో కంపల్సరిగా ఈ వీడియో క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ బిట్స్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే ఈ రోజే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ముగుస్తుంది ఈ రోజుతో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. నర్మదా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఇన్ విచ్ సీ డస్ ద నర్మదా రివర్ ఫ్లో? ఇందులో అండి ఏ సముద్రంలో కలుస్తుంది? ఆప్షన్ బి, అరేబియా సముద్రంలో కలుస్తుందండి. ఓకేనా? మరి ఇది ఎక్కడ అంటే వింధ్య సాత్పురా పర్వతాలలో జన్మించినటువంటిది. మరి పడమర వైపుగా ప్రయాణం చేసి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా, తపతి రెండు కూడా. నర్మదా మరియు తపతి నదులు పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. కంబద్ గల్ఫ్ అంటారు దీన్ని. భారతదేశంలో మొదటి ఆయిల్ రిఫైనరీ ఎక్కడ స్థాపించబడింది? వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ ఎస్టాబ్లిష్డ్? ఎక్కడండి? దిగ్బాయ్, అస్సాంలో. ఓకే, అస్సాంలోని దిగ్బాయ్లో 1901లో ఆసియాలోనే అత్యంత పురాతనమైన రిఫైనరీ మొదలైంది. ఓకే, నెక్స్ట్ వన్. అమరావతి టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఆమ్రాబాద్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? The Amrabad Tiger Reserve is located in which mountain range? ఎక్కడండి? నల్లమల హిల్స్. ఓకే, నల్లమల హిల్స్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యాలలో ఒకటి. నల్లమల అడవుల్లో ఇది విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్. పాక్ జలసంధి ఏ రెండు ప్రాంతాలను వేరు చేస్తుంది? పాక్ జలసంధి. సో పాక్ స్ట్రైట్ సెపరేట్ విచ్ 2 regions? ఆన్సర్ ఇండియా మరియు శ్రీలంక. ఓకే, ఇండియా మరియు శ్రీలంక దేశాలను వేరు చేస్తుంది. తమిళనాడు మరియు శ్రీలంక మధ్య ఉన్న ఈ సముద్ర భాగము రెండు దేశాలను వేరు చేస్తుంది. నెక్స్ట్. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? విచ్ ఇండియన్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? ఆన్సర్ గుజరాత్ అండి. గుజరాత్ సుమారు 1600 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్. తపతి నది ఎక్కడ జన్మిస్తుంది? వే డస్ ద తాపీ రివర్ లేదా తపతి రివర్ ఒరిజినేట్? ఎక్కడండి? ముల్తాయ్, సత్పురా శ్రేణిలో, సత్పురా పర్వత శ్రేణిలో ఈ తపతి నది జన్మిస్తుంది. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా ముల్తాయ్ వద్ద సత్పురా పర్వతాలలో తపతి నది జన్మించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్.
ముంబై మరియు నాసిక్ నగరాలను కలిపే కనుమ ఏది? విచ్ పాస్ కనెక్ట్ ముంబై అండ్ నాసిక్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ధాల్గట్. ఓకే, కసారాఘట్ అని కూడా అంటారు, ధాల్గట్ లేదా కసారఘట్. పశ్చిమ కనుమల్లో ఉన్న తాల్గట్ ముంబై నాసిక్ మధ్య రవాణాకు కీలకమైన మార్గంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో గోధుమ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ లీడ్స్ ఇన్ వీట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? ఏంటండి, ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంటుందండి. ఉత్తరప్రదేశ్ అత్యధిక పరిమాణంలో గోధుమలను ఉత్పత్తి చేస్తుంది, కానీ హెక్టార్కు దిగుబడిలో పంజాబ్ ఎక్కువ. ఓకేనా, దిగుబడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అండి, కానీ ఉత్పాదకత అంటారు. దిగుబడి అంటే ఉత్పాదకతలో పంజాబ్ అయితే ఎక్కువగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్య ఉన్న మంచినీటి సరస్సు ఏది? విచ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి డెల్టాస్? ఏంటండి, కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు మరియు కృష్ణా జిల్లాలో ఉన్న కొల్లేరు ఆసియాలోనే అతిపెద్ద లోతట్టు తీపి నీటి సరస్సు. ఓకే, నెక్స్ట్ వన్, దువాంధర్ జలపాతం ఏ నది పైన ఉంది? దువాంధర్, దురంధర్ కాదండి, దువాంధర్ వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ రివర్? ఆన్సర్ నర్మదా, ఆప్షన్ ఏ. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో నర్మదా నది పాలరాతి రాళ్ల మధ్య నుంచి పాకుతూ ఈ జలపాతాన్ని ఏర్పరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, పెన్నార్ నది ఏ కొండల్లో జన్మిస్తుంది? ఇన్ విచ్ హిల్స్ డస్ ద పెన్నా రివర్ ఒరిజినేట్? ఎక్కడండి, నందికొండలు. ఎక్కడున్నాయి ఇవి చూద్దాం. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా నందికొండల్లో పెన్నార్ నది పుట్టింది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి సూర్యోదయం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? విచ్ స్టేట్ ఎక్స్పీరియన్సెస్ ద ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా? ఫస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్, దీపు కనుమ అని ఉంటుందండి, అక్కడ మొదటిసారిగా సూర్యోదయం జరుగుతుంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్ను ఉదయించే సూర్యుని భూమి, ల్యాండ్ ఆఫ్ సన్ రైజింగ్ సన్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ లోనార్ లేక్ లొకేటెడ్? లోనార్ మహారాష్ట్రలో ఉందండి, లోనార్. దీని ఒక క్రేటార్ సరస్సుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇది ఉల్కాపాతము మెట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల ఏర్పడిన ప్రపంచంలోని అతిపెద్ద బాసాల్టిక్ ఇంపాక్ట్ క్రేటర్ సదస్సుగా చెప్పుకోవచ్చు. ఉల్కాపాతం జరిగి ఒక ఉల్క పడడం ద్వారా ఒక పెద్ద గోయిలాగా ఏర్పడిందండి. ఓకే, దానివల్ల ఏర్పడింది ఈ యొక్క ఉలార్ సరస్సు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, లోనార్ సరస్సు. కర్ణాటక మరియు తమిళనాడు మధ్య నీటి వివాదం ఉన్న నది ఏది? విచ్ రివర్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు? కావేరి. కావేరీ నది జలాల పంపకం విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా వివాదము నడుస్తుంది. నెక్స్ట్, బారన్ ఐలాండ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ బారన్ ఐలాండ్ లొకేటెడ్? ఎక్కడండి? అండమాన్ ఐలాండ్స్, అండమాన్ దీవుల్లో ఉంది. ఇది భారతదేశంలో మరియు దక్షిణ ఆసియాలోనున్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతము. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ఏ రకమైన శిలలతో నిర్మితమైంది? దక్కన్ ప్లాట్యూ ఈజ్ ప్రైమర్లీ మేడ్ ఆఫ్ విచ్ రాక్? బాసాల్ట్ శిలలు. ఏంటండి? బాసాల్ట్ శిలలు. అగ్నిపర్వత లావా వల్ల ఏర్పడిన బాసాల్ట్ శిలలే ఇక్కడ నల్లరేగడి నేలల ఏర్పాటుకు కారణమయ్యాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ కాల్డ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి, బెంగళూరు. ఓకే, బెంగళూరు. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి అగ్రగామిగా ఉన్నందుకు బెంగళూరుకు ఈ పేరు వచ్చింది. నెక్స్ట్ వన్, ఖైబర్ కనుమ ఏ రెండు దేశాలను కలుపుతుంది? ఖైబర్ కనుమ. ఖైబర్ పాస్ కనెక్ట్స్ విచ్ టూ కంట్రీస్? ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్. ఇది చారిత్రాత్మకంగా ఆసియాలోకి ప్రవేశించడానికి ముఖ్యమైన మార్గంగా ఉండేది. నెక్స్ట్,
గిర్ నేషనల్ పార్క్ ఏ జంతువుకు ప్రసిద్ధి? గిర్ నేషనల్ పార్క్ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్? ఏంటండి? ఆసియా సింహము, ఆసియాటిక్ లయన్స్. గుజరాత్లోని ఈ పార్క్ ఆసియా సింహాలకు ప్రపంచంలోనే ఏకైక సహజ నివాసము. నెక్స్ట్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలకు ప్రాధాన్యత ఉంటుంది? వాట్ డస్ ఏ మిక్స్డ్ ఎకానమీ కంటైన్? ఆన్సర్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. భారతదేశం ఈ నమూనాను అనుసరిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం మరియు ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఆర్థిక వ్యవస్థలో పాల్గొంటారు. నెక్స్ట్, గ్రీన్ విప్లవం పితామహుడు ఎవరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచంలో అయితే నార్మన్ బోర్లాంగ్. ఓకే. నెక్స్ట్, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో విప్లవం తెచ్చినందుకు స్వామినాథన్కు ఈ గౌరవం దక్కింది. ఓకే. నెక్స్ట్, పింక్ విప్లవం, పింక్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద పింక్ రెవల్యూషన్ రిలేటెడ్ టు? ఉల్లిపాయలు మరియు రొయ్యల పెంపకము. ఉల్లిపాయలు మరియు మాంసం ఉత్పత్తి పెంచడానికి పింక్ రెవల్యూషన్ అంటారు. మహానది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ద మహానది రివర్ ఒరిజినేట్? ఎక్కడండి? సిహావా, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని రాయపూర్ జిల్లా సిహావా పర్వతాల్లో మహానది జన్మించింది. ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఒడిషా అండ్ ద సైట్ ఆఫ్ ది హీరాకుడ్ డ్యామ్. నెక్స్ట్, ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ఇందిరా పాయింట్ లొకేటెడ్? ఎక్కడండి? గ్రేట్ నికోబార్ దీవి. ఇది భారతదేశం యొక్క అత్యంత దక్షిణ కొన. 2004 సునామీలో ఇది కొంతవరకు మునిగిపోయింది. నెక్స్ట్, భారతదేశంలో వజ్రాల గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద డైమండ్ మైన్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఎక్కడండి? మధ్యప్రదేశ్లోని పన్నా అనేటువంటి ప్లేస్లో మనకు ఈ యొక్క వజ్రాల గనులు కనిపిస్తాయి. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా వజ్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే క్లాస్ అండి. ప్రతిరోజు ఒక క్లాస్ ఉంటుంది అప్ టు ఎగ్జామ్ వరకు. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే ఈ రోజే వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.